గోవా నైట్ క్లబ్ ఘటన కేసును స్పీడప్ చేశారు పోలీసులు. నైట్ క్లబ్ ఓనర్స్ గౌరవ్ లూథ్రా, సౌరవ్ లూథ్రాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లూథ్రా లీగల్ టీం థాయిలాండ్ కు వెళ్లింది. అక్కడ ప్రస్తుతం ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ప్రాసెస్ పూర్తి కాగానే లూథ్రా బ్రదర్స్ ను ఇండియాకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 6వ తేదీన గోవాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. ఇందులో 20 మంది సిబ్బంది కాగా మరో 5 పర్యాటకులున్నారు. ఘటన తర్వాత నైట్ క్లబ్ ఓనర్స్ ఇద్దరు థాయిలాండ్ కు పారిపోయారు. ఈ క్రమంలోనే వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముందుగా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. గోవా నైట్ క్లబ్ ఘటన కేసులో స్పీడప్ చేశారు పోలీసులు. నైట్ క్లబ్ ఓనర్స్ గౌరవ్ లూథ్రా అలాగే సౌరవ్ లూథ్రాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లూథ్రా బ్రదర్స్ ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనలో గోవాలో 6వ తేదీన జరిగినటువంటి ఘటనలో 25 మంది మరణించారు. ఇప్పటికే థాయిలాండ్ కు చేరుకున్నారు. లూథ్రా లీగల్ టీం కూడా అక్కడ కంప్లీట్ గా ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఇండియాకు లూథ్రా బ్రదర్స్ ను తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. గోవా నైట్ క్లబ్ ఓనర్స్ ఘటనలో మనం చూడొచ్చు, ఆ రోజు 6వ తేదీన 25 మంది మృతి చెందారు. అందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే 5 కూడా పర్యాటకులు ఉండడం జరిగింది. గోవా నైట్ క్లబ్ ఘటనలో దర్యాప్తును స్పీడప్ చేశారు అధికారులు.